వెయిట్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నా లోగోని నేను కర్జర్ లెక్కన అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలన్నది రేపటి వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నాకు ఈ రోజు ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బ్రదర్ కి వైఫై అయితే కనెక్ట్ అయ్యింది, బట్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి వీలు అవ్వట్లేదు. సో ఇదే ప్రాబ్లం మీకు కూడా రావచ్చు. ముందే ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో దీనికి మేజర్ గా 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు మన 2 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు బేసిక్ ట్రబుల్ షూటింగ్ అయితే చేయండి. లైక్ వైఫై ని రీసెట్ చేయడం, వైఫై నేమ్ ఆర్ పాస్వర్డ్ ని చేంజ్ చేసి చెక్ చేయడం లాంటివి చేయండి. మాక్సిమం ఇక్కడ సార్ట్ అవుట్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇప్పుడు నేను చెప్పే స్టెప్ 2 అయితే ట్రై చేయండి. ముందు మీరు విండోస్ లో విండోస్ R ని క్లిక్ చేయండి. ఇక్కడ devmg.msc అని టైప్ చేసి ఎంటర్ ని క్లిక్ చేయండి. మీరు ఇలా కాకుండా విండోస్ యొక్క ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి డివైస్ మేనేజర్ లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు నెట్వర్క్ అడాప్టర్ అని ఉంటుంది. దీన్ని డ్రాప్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క వైఫై అడాప్టర్ ని సెలెక్ట్ చేసేసుకోండి. సింపుల్. ఇక్కడ కొంతమందికి వైఫై అడాప్టర్ అని ఉంటుంది, కొంతమందికి వైఫై 6 అని ఉంటుంది, కొంతమందికి మీ యొక్క డివైస్ ప్రొవైడర్ వైఫై ఏదైతే ఉందో ఆ నేమ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే విజయన్ కాకుండా మిగతావి పైన ఉన్న అడాప్టర్ ని సెలెక్ట్ చేసేసుకోండి. మీరు మీ వైఫై అడాప్టర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళండి. ఇక్కడ పవర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. పవర్ మేనేజ్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, అలౌ ది కంప్యూటర్ టు టర్న్ ఆఫ్ దిస్ డివైస్ టు సేవ్ పవర్. దీన్ని అన్చెక్ చేసేయండి. ఇప్పుడు ఓకే ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మీ వైఫై అడాప్టర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు అప్డేట్ డ్రైవర్ మీద క్లిక్ చేయండి. 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, మీరు ఏదైనా ఒక ఆప్షన్ ని లేదంటే 2 ఆప్షన్స్ చెక్ చేసి చూడండి. ఒకవేళ డ్రైవర్ అప్డేట్ ఉంటే కనుక ఇక్కడ మనకు తెలిసిపోతుంది. వైఫై డ్రైవర్ అప్డేట్ ఉంటే అప్డేట్ చేసేయండి. మీకు అప్ టు డేట్ ఉన్నాక కూడా వైఫై అనేది కనెక్ట్ అవ్వకపోతే సింపుల్ గా ఈసారి ఆ వైఫై అడాప్టర్ పైన రైట్ క్లిక్ చేసేసి అన్ఇన్స్టాల్ డ్రైవర్ పైన క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీ పీసీని రీస్టార్ట్ చేయండి. మాక్సిమం ఇష్యూ అనేది ఇక్కడతోనే రిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ రిజాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనేది మిగతా 3 స్టెప్స్ అయితే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా DM కానీ లేదంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఐ విల్ సీ యూ టుమారో.